2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ డిసెంబర్ మాసంలో ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. డిసెంబర్ మాసము అనేటువంటిది 2025లో ఆఖరి మాసం అండి. ఈ మాసంలో అనేక గ్రహ సంచారాలు మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు కొన్ని రాశులకి రాజయోగాన్ని ఇచ్చినటువంటి గురుగ్రహ సంచారము మళ్ళా ఇప్పుడు వెనక్కి అంటే మిథున రాశిలోకి యథాస్థానంలోకి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి రాబోతోంది. కాకపోతే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో ఉన్నప్పుడు గురుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట. అది ఏ రాశికైనా మంచి చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా రెట్టింపు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. ఈవెన్ 20వ తారీఖున డిసెంబర్ 20 అదే మధ్యలో కరెక్ట్గా డిసెంబర్ మధ్యలో ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా మళ్ళీ అదే ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారము. అంటే చూడండి, ధనస్సులో రవి, కుజ, శుక్ర 3 గ్రహ సంచారాలు ధనస్సు రాశిలో కనబడుతూ ఉన్నాయి. బుధ గ్రహ సంచారం మాత్రం డిసెంబర్ 6వ తారీఖున ధనస్సు నుంచి వృశ్చికంలోకి రాబోతోందండి. సో ఇక్కడ ఈయన మాత్రం వెనక్కి రాబోతున్నారు అని చెప్పచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా యథాస్థానంలో అంటే శని మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసే, వక్ర త్యాగము అంటే ఏంటి అంటే వక్రగతిని వదిలేసి ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన వెళ్ళబోతున్నారని అర్థం అనమాట. సో ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అన్ని జరుగుతూ ఉన్నాయమ్మా. అండ్ అలాగే మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానం పరంగా ఎలా ఉంటుంది, ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మేషరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 3 గ్రహాలు దివ్యంగా ఈ మాసంలో అనుకూలిస్తున్నాయండి. ప్రధానంగా ఏంటి అంటే 8వ స్థానంలో బుధుడు అనుకూలిస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, జర్నలిజం ఫీల్డ్స్లో కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కానీ మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులండి, అందరికీ కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వాక్ చాతుర్యము కానీ, జనాల్ని ఆకట్టుకునేటువంటి విధానం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పొచ్చండి. అయితే మేజర్లీ చెప్పాలి అంటే డిసెంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నారు. అప్పటిదాకా అష్టమంలో కూడా యోగిస్తారండి. భాగ్య శుక్రుడు ఆకస్మికంగా డబ్బులు కానీ ఎప్పుడండి డిసెంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత మేషరాశి వాళ్ళకి బంగారం కొనుక్కునేటువంటి యోగాలు, లేదా సడన్లీ ఏదైనా డబ్బులు రావడం కానీ, ఏదైనా వస్త్రాలు బట్టలు కొనుక్కోవడం కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇంట్లో కావాల్సినవి ఇలాంటి యోగాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ, శుక్రుడు కాబట్టి విందు వినోద కార్యక్రమాలు లేకపోతే ఏదైనా టూర్స్ అండ్ ట్రిప్స్ కానీ ఇలాంటివన్నీ వేసే అవకాశాలు ఈవెన్ డిసెంబర్ మాసం అంతా ఉన్న 20వ తారీఖు దాటిన తర్వాత ఇంకా బాగుంటాయి అని చెప్పొచ్చండి. లాభంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. 11th హౌస్లో రాహు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటారో మీ యొక్క స్కిల్స్ అనేటువంటివి బాగా డెవలప్ అవుతాయి ఈ మాసంలో. మీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కానీ, ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, మీకంటూ ఉన్నటువంటి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, పెర్ఫార్మెన్స్ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఈ మాసంలో కనబడతాయి అని చెప్పొచ్చండి. మిగతా గ్రహాలు మనం చూస్తే 3వ స్థానంలో గురుగ్రహ సంచారము. ఇక్కడ ఎంత లేదన్నా ఒక మనిషికి ఎర్నింగ్ అనేటువంటిది, ఇన్కమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన యొక్క ఎర్నింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఆయనకి మంచి పేరు ఎలా వస్తుంది, సొసైటీలో ఎలా ఉంటుంది గుర్తింపు అనేటువంటిది మనం చూడాలి అంటే గురు బలాన్ని చెక్ చేయాలి. గురుడు 3వ స్థానంలో ఉన్నారు. గురుడు 3వ స్థానంలో ఉంటే గురుడు అనేటువంటి ఆయన యోగించరు. అంటే ఏంటి అంటే మనీ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంతకు ముందున్నంతగా ఫ్లో ఆఫ్ మనీ 2025 మొత్తంలో మేషరాశి వాళ్ళకి ఎలాగో గురుబలం లేదండి. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వీళ్ళకి గురుబలం పెరగబోతోంది అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడడం కానీ, చిన్న చిన్న అవమానములు, మనోవిచారములు అంటే ఏదో ఒక విధంగా మనసు హట్ అవ్వడం, బాధపడడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోందండి. 5thలో కేతు ఎప్పుడైతే కనబడుతూ ఉన్నారో సంతాన విషయంలో కాస్త ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారు. సంతాన విషయంలోనూ అండ్ ఈవెన్ లవ్ ప్రాబ్లమ్స్ కూడా అండి. 5th అంటే లవ్ కాబట్టి. సో ఈ 2 విషయాల్లోనూ చాలా స్ట్రాంగ్గా ట్రై చేయాలి, బలంగా ఫోకస్ చేయాలి. 9వ స్థానంలో రవి, కుజ 2 గ్రహ సంచారాలు 17th తర్వాత కనబడుతూ ఉన్నాయి. డిసెంబర్ 17th వరకు మేషరాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంటుంది. అష్టమ రవి వల్ల ఏం జరుగుతుందంటే సమయానికి ఫుడ్ ఉండదు, లేకపోతే పని చేస్తారు కానీ రిజల్ట్ సరిగ్గా ఉండదు,
చిన్న చిన్న అవమానాలు ఎక్కువగా చూస్తుంటారు, పనులన్నీ బ్లాకేజెస్ అవుతూ ఉంటాయి, ఆటంకాలు. అంటే ఏ పని ముందుకెళ్ళట్లేదేంటి ఇలాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. కానీ టెన్షన్ పడక్కర్లేదండి. డిసెంబర్ 17 తర్వాత రవి 9th వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది. అండ్ 9th కుజుడు కూడా వెళ్తూ ఉన్నారు. కుజుడు 9th వెళ్ళడం అంటే ఇక్కడ రవి కుజ శుక్ర కాంబినేషన్ డిసెంబర్ ఎండ్లో వీళ్ళకి 9th పట్టబోతోంది. అంటే ఏదైనా అంటే అక్కడ 9th రవి కుజులు యోగించకపోయినా భాగ్యస్థానం కాబట్టి ఏదో ఒక విధంగా చేతిలోకి డబ్బులు రావడం కానీ, ఏదో ఒక విధంగా భూమి వల్ల డబ్బులు రావడం కానీ, భూమి కలిసి రావడం కానీ, రాజకీయ నాయకులు కానీ, బంగారం వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ బుధుడు యోగిస్తున్నారు, రవి కుజ శుక్రగ్రహ సంచారాలు కూడా యోగిస్తున్నాయి కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ నాయకులకి కుజుడు ఇండికేట్స్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ అండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి. అంటే కుజుడు యోగించినంత సూపర్ పవర్స్ ఏమి రాకపోయినా సరే కొంచెం సామాన్యంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ ఫలితాలన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అండ్ ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే అదే స్థానంలో 9th రవి కుజ శుక్రగ్రహ సంచారాలు. సో దీనివల్ల ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడతాయండి. సో ఇబ్బంది ఏమీ లేదు. 12th హౌస్లో శనిగ్రహ సంచారం కనబడుతోంది. శని రుజు మార్గంలోనే వెళ్తున్నారు. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే వచ్చిన డబ్బు నిలబడదండి. ఆల్రెడీ చూడండి, మనం స్టార్టింగ్లో చెప్పుకున్న వీళ్ళకి ఎంత డబ్బు ఉంటుంది అని చెప్పడానికి గురుబలము మనం చెక్ చేస్తున్నాము అని. సో ఇక్కడ గురుబలము అనేటువంటిది ఎప్పుడైతే లేదో, శని కూడా 12th ఉన్నారో వచ్చిన డబ్బు వెళ్ళిపోవడమే తప్ప నిలబడట్లేదు అనేటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, జ్వరాలు కానీ, ఊపిరితిత్తులు కానీ, వీటికి సంబంధించిన తల దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చే ఆరోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పెడతాయి. అండ్ ఈవెన్ చిన్న చిన్న అవమానాలు, అనుమానాలు లైఫ్లో చూసే అవకాశాలు ఉంటాయి. సో ఈ పరంగా ఏలినాటి శని అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఒక్కొక్క గ్రహాల ఆధారంగా ఈ విధంగా ఉంటుందండి. అయితే ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే గురు బలము అనేటువంటిది లేదు. ఎర్నింగ్స్ పెంచుకోగలిగితే సేవింగ్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా పెరుగుతాయి, తప్పకుండా చాలా బాగుంటుంది. సో ఎర్నింగ్స్ పెరగాలంటే ఏం చేయాలి? గురుబలము అనేటువంటిది పెరగాలి. గురుబలం పెరగాలి అంటే ఎవ్రీడే మీరు ఇంట్లో స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. దక్షిణామూర్తి ఒక స్తోత్రం చేయడం వల్ల ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. గురువులకు సేవ చేయడం వల్ల కానీ, గురువు చెప్పినటువంటి పనులు చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. తప్పకుండా ఇవి ఫాలో అవుతూ ఖచ్చితంగా మనీ విషయంలో గ్రోత్ అనేది మీరు చూడొచ్చు. లవ్ ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో లేదా సంతానం విషయంలో 5th కేతు కాబట్టి ఉన్నారో గణపతి యొక్క సాధన చేయండి. డిసెంబర్ 17 తర్వాత ఖచ్చితంగా మీకున్నటువంటి లవ్ కానీ సంతాన విషయంలో కానీ తగ్గుముఖం పడతాయి. అప్పటికీ అవి తగ్గట్లేదు అనుకుంటే గణపతి సాధన చేస్తే 100% మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటి మాగారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటు వైట్ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ ఏంటి? నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటి అంటే మనీ విషయంలో కానీ, లేకపోతే బిజినెస్ విషయాల్లో కానీ, పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తరువాత డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కలిసి ఉండాలా విడిపోవాలా చాలా సమస్యలతో, ఆర్ సంతానం విషయంలో ఎలాంటి అబ్బాయి పుడతాడు, అసలు ఏంటి విషయం ప్రతిదీ తెలుసుకోవాలని చాలామంది జిజ్ఞాస ఉంటుంది, సందేహాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మీ వెనకాల తప్పకుండా నేను ఉంటాను. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.